కీర్తన మన మధ్యలో మన ప్రియా వచ్చి చదివిస్తుంది 2వ సంకీర్తన. అశు ఇటు తీసుకొని ఇక్కడ అందరూ ప్రభుదాం. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పార్శ్వముల నుండి వారి పార్శ్వములను మన యొద్ద నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషేక్తునికి విరోధముగా నిలబడి ఉన్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నవి. ఆకాశమందు ఆసీనుడకు వాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును. ప్రచండ కోపము చేత వారిని తల్లడింపచేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుడుగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించదను. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను. నీవు నా కుమారుడవు. నేను నిన్ను కని ఉన్నాను. నన్ను అడుగుము. జనములను నీకు స్వాస్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుప దండముతో నీవు వారిని నలుగగొట్టెదవు. కుండలు పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి, భూపతులారా బోధనంతుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దు పెట్టుకొనుడి. లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. హల్లెలూయా. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. హల్లెలూయా. పిల్లరా, ఈ సంకీర్తనకారుడు దావీదయ్య చాలా చక్కగా యేసు క్రీస్తు వారి యొక్క ఈ లోకంలో యేసు క్రీస్తు రాకడని ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నారు. భూరాజులు అభిషక్తునికి వ్యతిరేకంగా వారు నిలవబడి ఉన్నారు. అభిషక్తుడు అనగా క్రీస్తు, యేసు క్రీస్తు. ఈ యేసు క్రీస్తు అభిషక్తుడైన మన ప్రభువుకు భూరాజులందరూ వ్యతిరేకంగా ఉన్నారు. ఈ భూమి వ్యతిరేకంగా ఉంది. ఈ భూమిలో రాజు ఎవరు? ఈ భూరాజు సాతాను. సాతాను అభిషక్తులకు వ్యతిరేకంగా ఉంది. అయితే భయభక్తులు కలిగి యెహోవాను సేవించుచు గడగడ వణుకుచూ సంతోషించుడి. ఏంటంటే ఎంత ఆత్మీయంగా ఈ మాట ప్రభు మాట్లాడుతున్నాడు.
ఆయన యందు భయభక్తులు కలిగి దేవుని సేవించాలంట, గడగడ వణుకుచు సంతోషించాలంట. అనగా భయంతో కూడిన సంతోషము. దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు మొట్టమొదటిగా భయం మన హృదయంలో ఉండాలి. ఎందుకు ఉండాలంటే పరిశుద్ధుడైన దేవుని సన్నిధి, దేవుడు మన మధ్యలో ఉన్నాడు, దేవుని ఆత్మ మన మధ్యలో ఉన్నది, అశక్తివంతమైన దేవుని కృప నిన్ను ఆవరించి ఉన్నది, దేవుని మహిమతో ఈ ప్రాణాళం అంతా నింపబడి ఉన్నది. కాబట్టి వణుకుచూ సంతోషించమన్నాడు, అనగా భయపడచ్చు. అనగా నీ హృదయంలో ఎప్పుడైతే భయం ఉంటుందో ఆ భయము సాతాను బయటికి తోడేస్తుంది. కారణం ఏంటి? ఇక్కడ యేసయ్య ఉన్నాడు, ఇక్కడ దేవుని కృప ఉన్నది, ఇక్కడ దేవుని మహిమ ఆవరించి ఉన్నది. కాబట్టి నేను ఎక్కడున్నాను? ఐ యామ్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద గాడ్. నేను దేవుని యొక్క సంఘములో నేనున్నాను. దేవుని సంఘము, దేవుని ప్రసన్నత, దేవుని శక్తి, దేవుని పరిశుద్ధాత్మ శక్తి నన్ను ఆవరించి ఉన్నది. కాబట్టి గడగడ వణుకుచు ఆయన్ను సంతోషంతో దేవుని స్తుతించాలట. హల్లెలూయా, హల్లెలూయా. కుమారుని ముద్దు పెట్టుకుని ఎడలా అతను కోపించును. కుమారుడుగా ప్రభువుని తెలియస్తూ దేవుని కోపం రాకపోవడం. ముద్దు అనగా దేవుని ప్రేమించడం. మనం లోకాన్ని ప్రేమించకుండా ప్రభువును ప్రేమించాలి, ప్రభువును ప్రేమించాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని ప్రేమిస్తావో ఆ దేవుడు నీపై కోపడు. ఓ సంగతి తెలుసా? ఆ ప్రభు నీవు ప్రేమించకపోతే ఆయన నిన్ను ప్రేమించాడు. ఆయన నీ కోసం ప్రాణం ఇచ్చాడు. ఆయన తండ్రి సింహాసనాన్ని వదిలి లోకానికి వచ్చాడు. ఆయన నిన్ను ఎరిగి ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. ఈ 2022 సంవత్సరంలో, ఈ 2వ పునరుద్ధాన దినంలో ఆ దేవుని సన్నిధిలో చేరి పిల్లరా మనము ఆ ప్రభువును ఆరాధించడానికి దేవుడు ఇచ్చిన మహోన్నతమైన ఆశీర్వాదకరమైన సమయంలో గడగడ వణుకుచు సంతోషించాలా, గడగడ వణుకుచు ఆనందించాలా, గడగడ వణుకుచు ఆరాధన చేయాలా. ఎందుకనగా మన ప్రభువు ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. ఈ 9వ తేదీ 2022 సంవత్సరం జనవరి నెల 9వ తేదీ వరకు ఆయన కృపలో మనల్ని కాచి కాపాడిన ఆ దేవదేవుని మహోన్నతమైన నామమును స్తుతించుచు ఆరాధించుచు మహిమపరచుచు ఆయన్ను ఆరాధిద్దామా? అందరూ 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి. ప్రభువా, గతకాలం అంతా మమ్మల్ని ఆశీర్వదించి దీవించి ఈ 2022 సంవత్సరంలో దేవా మమ్మల్ని చేర్చావు తండ్రి. ఈ 2022 సంవత్సరంలో నీ కృపను మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు దేవా. యేసయ్యా మీ నామానికి స్తోత్రాలు. ఈ 2వ పునరుద్ధాన దినములో ప్రభువా నీ సన్నిధిలో మమ్మల్ని చేర్చావు నాయన. సజీవులుగా మమ్మల్ని నీ సన్నిధిలో చేర్చినందుకు స్తోత్రములు చేయించున్నాము తండ్రి. స్తుతి ఆరాధన మీ నామమునకు చెల్లిస్తున్నాము ప్రభువా. మహోన్నతుడు, మహిమాన్వితుడు, పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు తండ్రి. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పిల్లల అందరూ స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధిలో మనమందరం చేయకుండా ఆ దేవునికి స్తోత్రం చేద్దాం. మనసారా దేవుని ఆరాధిద్దాం, మనసారా దేవుని ఆరాధిద్దాం, ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధిద్దాం. ఆరాధనకు పాత్రుడు, ఆరాధింపదగిన దేవుడు, మహిమాన్వితుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు, ఘనమైన దేవుడు, ఘనమైన దేవుడు, ఆ ఘనమైన దేవుడు మహోన్నతమైన నామము స్తోత్రం. అందరూ పాడదాం, అందరూ
స్తోత్రం 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 మహోన్నతుడా మహిమాన్వితుడా పరిశుద్ధుడా స్తోత్రం దేవా నీ కృపగలిగిన హస్తంతో నాయన మమ్మల్ని ఉద్ధారించేవా నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి అయ్యా పరిశుద్ధాత్మ శక్తి చేత మమ్మల్ని నింపమని కోరుతున్నాము రాజా నెలలైన స్వరంతో మాతో మాట్లాడాము యేసు నామములో వేడుకొనుచున్నాను తండ్రి ఆమేన్ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ అందరికీ వందనాలమ్మా సాక్ష్యం ఓకే చెప్పమ్మా ఆ తర్వాత దేవుని వాక్యాన్ని కూడా ఇంకా ఎవరైనా చెప్పదలుచుకున్నా చెప్పండి ఈ సమయాన్ని చెందిన పాస్టర్ గారికి నా వందనాలు. నిన్న ఉదయం మాకు గృహంలో కొంచెం సాతాశోధన వచ్చింది. ఏ విధంగా అంటే బండి రూపంలో వచ్చింది. అసలు నిజంగా చాలా నాకు గౌరవ వేసి వంట చేద్దామని చెప్పి నేను వంట చేసుకుంటా ఉన్నాను. అందులో ల్యాప్టాప్ వెళ్ళాలా దాటి అడిగినప్పుడు అబ్బాయి చాలా గొడవ చేసి బట్టలన్నీ చేసుకొని నన్ను అందరూ ఇట్లా ఇస్తారా ఇంట్లో అని చెప్పి వెళ్ళిపోయి బట్టలు సర్దుకొని నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి ₹1 డబ్బులు తీసుకొని ల్యాప్టాప్ తీసుకొని వెళ్ళిపోయాడు. నిన్న ఉదయం నుంచి నేను చేస్తున్నాను పని, కానీ నేను నిరంతరం దేవుడు నడుపుకుంటానే నాకు భయం వేస్తుంది. ఒక పక్క వేస్తే ఏదైనా చేస్తున్నావు ఏంటి దేవా బిడ్డలకు చిత్తం ఏంటి అని చెప్పి నేను చాలా ప్రార్థన చేస్తున్నాను. ఒక్కదాన్ని కొడుకొని నేర్చుకొని నేనైతే మొక్కలు ప్రార్థన చేయలేదండి. హల్లెలూయా అనేక మంది సాక్ష్యాలేనా దేవదేవుడు మనందరికీ కూడా గొప్ప మేలు చేస్తున్నాడు. సాక్ష్యము దేవుని సన్నిధిలో చెప్పడం బట్టి పరలోకంలో దేవుని దూతలు ఆనందిస్తాయి, మన ప్రభు ఆనందిస్తాడు. ఇంకొక సంగతి ఏంటంటే ఎప్పుడైతే దేవునిలోకి వస్తామో దేవుని ప్రార్థిస్తూ ఉంటామో శోధనలు ఎక్కువగా వస్తాయి. నేను కుమార్ దంపతులకు చెప్తా ఉన్నా, బాప్తిస్తం తీసుకొని దేవునిలోకి అడుగు పెట్టిన తర్వాత సాతాను అనేక రకాల ఇబ్బందులు కలిగిస్తుంది. ఎప్పుడు రాని ఇబ్బందులు వస్తాయి. అప్పుడే ధైర్యంగా ఉండి దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవుడు మనకు కలిగిన ప్రతి శోధన నుండి విడుదల చేస్తాడు, ప్రతి కష్టం నుండి విడుదల చేస్తాడు. దేవదేవుడు మనకు ఆశ్రయకృతమైన దేవుడు ఆయన. కాబట్టి దేనికి భయపడవలసిన పని లేదు. సాక్ష్యం నేను చెప్పిన అందరినీ దేవుడు ఆశ్రయించుగాక. ఇక్కడ దేవుని సన్నిధిలో చేసిన వీళ్ళందరికీ మరి ఒక మారు దేవుని నామం పేరిట పునరుద్ధాన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. 7వ ఆదివారం 2వ పునరుద్ధాన దినం. 52 సండేస్ ఉన్నాయి ఈ 2022 సంవత్సరంలో. ఈ 52 సండేస్ లో ఈ 2వ పునరుద్ధాన దినంలో ప్రభు సన్నిధిలో మనం చేరున్నాం. అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పిల్లరా, ఈ దినము దేవుని ఆశ్రయించిన వారికి దేవుడిచ్చే వాగ్దానములు, ఒక 7 వాగ్దానాల గురించి దేవుని గ్రంథంలో నుండి మనం తెలుసుకుందాం. దేవుని ఆశ్రయించే వారికి దేవుడు ఇచ్చే వాగ్దానములు. మొన్న జనవరి 1గా 31వ తేదీ జనవరి 1లో మనందరం వాగ్దానాలు తీసుకున్నాం. ఈ వాగ్దానాలు మన జీవితంలో సఫలీకృతం కావాలంటే, వాగ్దానాలు మన జీవితంలో జరగాలంటే మనం ఏ విధంగా జీవించాలి, దేవుడిని ఆశ్రయించే బిడ్డలందరికీ దేవుడిచ్చే వాగ్దానాలు ఏమిటి అనేవి ఒక 7 వాగ్దానాల గురించి ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. సంకీర్తన 31:19 చదువుదామా. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని
నీకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దేవుని యందు ఎప్పుడైతే నువ్వు భయభక్తులు కలిగి ఉండాలనుకుంటావో, దేవుళ్ళకి ఎప్పుడైతే నువ్వు విశ్వాసిగా వస్తావో, లేదు ఈ సంవత్సరం నుండి నేను బాగా ప్రార్థన చేయాలి, ఈ సంవత్సరం నుండి దేవుడి సన్నిధిలో బాగా గడపాలి అని అనుకున్నప్పుడే సాతాను చాలా శోధనలు మన జీవితంలో తెచ్చి పెడతాడు. ఆ సాతాను శోధన నువ్వు జయించాలంటే ఒకసారి ఇస్సాకు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. అబ్రహాము చనిపోయాడు. అబ్రహాము చనిపోయిన తర్వాత ఇస్సాకు ఒక్కడుగా మిగిలాడు. ఇస్సాకు అన్య దేశంలో జీవిస్తూ ఉన్నాడు. ఇస్సాకు ఆధారం ఎవరు లేదు, ఒకటే ఆధారం. అబ్రహాముకు యెహోవా దేవుడు చేసిన వాగ్దానం. హల్లెలూయా. ఒక్కడిగా ఉన్నాడండి, ఎవరు లేదు. తనకు అండ అయిన తండ్రి కాదు, విశ్వాసము తండ్రి అయిన తండ్రి అబ్రహాం, దేవుడితో ముఖాముఖిగా మాట్లాడే శక్తి కలిగిన అబ్రహాం. అయితే ఇస్సాకు ఎప్పుడు భయపడలేదు. పిల్లరా, శోధన వచ్చినప్పుడు భయపడకూడదు, కష్టం కలిగినప్పుడు భయపడకూడదు. ఇస్సాకు ఏం చేశాడు తెలుసా? అక్కడ ఉన్న ఆ అన్య దేశంలో నివసిస్తున్నాడు ఆయన. మరి ముఖ్యంగా తన జనాంగం మధ్య లేదు, తన జనాంగాన్ని వదిలిచేశారు. ఆ అన్యరాజులు ఏం చేశారంటే అబ్రహాము త్రవ్వించిన బావులన్నిటినీ మూసేశారు. అనగా ఇస్సాకు డెవలప్ కాకూడదు, ఇస్సాకు అభివృద్ధి చెందకూడదు అని ఆ బావులన్నీ మూసివేసినప్పుడు ఇస్సాకు భయపడక దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అది ఏంటో తెలుసా పిల్లరా? అయ్యా, నీ యందు భయభక్తులు గల వారిని, నిన్ను ఆశ్రయించిన వారిని నువ్వు ఆశీర్వదిస్తావు అని నా తల్లితో వాగ్దానం చేశావు. వాగ్దాన పుత్రుడుగా నీ లోకంలో నువ్వు జన్మింపజేశావు. కాబట్టి నా తండ్రి తొమ్మిన బావులను మరలా నేను త్రవ్వాలి, మరలా నేను విత్తనం వేయాలి, మరలా నేను ఫలములు పొందాలి, పంట పండించాలి అని ప్రార్థించినప్పుడు పిల్లరా, ప్రత్యేకంగా అబ్రహాము త్రవ్విన బావులన్నిటినీ మరలా ఆయన పూడికి తీయించి వాటిలో జలములు ఎంత అభివృద్ధిగా వస్తున్నాయంటే అబ్రహాము కంటే ఎక్కువగా. అందరికీ నీళ్లు లేవు, ఇస్సాకు త్రవ్వించిన బావుల్లో నీళ్లు ఉన్నాయి. అందరి విత్తనములు ఫలించుటలేదు, ఇస్సాకు పంటలు బహుగా ఫలిస్తూ ఉన్నాయి. కారణం ఏంటో తెలుసా? ఇస్సాకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. నీవు అనుకోవచ్చు, ఒకవేళ ఈ శోధన ఈ దినం వచ్చింది, ఈ కష్టం ఈ దినం వచ్చింది, కానీ నీ కోసం ఆయన దాచి ఉంచిన మేలు ఎంత గొప్పదంటమ్మా, ఎంత గొప్పది. ఒకవేళ ఇస్సాకు అబ్రహాము చనిపోయిన తర్వాత, అయ్యా నాకు ఇంకెవ్వరు లేరు, నన్ను ఆదరించేవారు లేరు, అయ్యో శత్రురాజులు బలమైన వారు, నేను బలహీనుడి. నిజంగా చెప్పాలంటే ఇస్సాకు ఒక్కడే ఉన్నాడు, రిబ్కా ఒక్కటే ఉంది. రిబ్కా చాలా దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ. ఇస్సాకు భర్తకు రిబ్కా ఎంతో సహాయకారిగా ఉండేది. ప్రియులారా, దేవుని ఆరాధించడంలో, దేవుని సేవించడంలో ఇస్సాకుకు రిబ్కా ఎంతో భయభక్తులు కలిగిన స్త్రీగా ఉంది. కాబట్టి ఆ ఇస్సాకు వేసిన పంట అంతా నూరంతులుగా ఫలించిందంట. హల్లెలూయా. ఆశ్చర్యపోయారండి అన్ని రాజులందరూ. ఏమిటి ఇస్సాకు ఈ ఆశీర్వాదము? ఎక్కడికి ఇస్సాకు ఈ విధంగా దీవించబడుతున్నాడంటే యెహోవా యందు భయభక్తులు గల వారికి ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఆమేన్. అవును ప్రియులారా, నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ బిడ్డల గురించి దేవుడు ఎంతో మేలు దాచిపెట్టున్నాడు. అది ప్రస్తుతం నీకు కనబడలేమో కానీ నువ్వు నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన దాచి ఉంచిన మేలు నువ్వు కళ్ళారా చూస్తావు. రాబో దినాలలో ఆయన దాచి ఉంచిన మేలు నువ్వు కన్నులారా చూస్తావు. హల్లెలూయా. సంకీర్తన 32:10 రెండవ వాగ్దానాన్ని చూద్దాం. యోబు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మకించు వానిని కృప ఆవరించుచున్నది. మరలా చదువుమా. భక్తిహీనులకు అనేక
భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచూ ఉన్నవి. యెహోవా యందు నమ్మకయించు యెహోవా యందు నమ్మకయించు వారికి కృప ఆవరించుచున్నది. ఏం ఆవరించిందంట? దేవుని కృప ఆవరించి ఉన్నది. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుని కృప నీ చుట్టూ ఆవరించి ఉంటుంది. యేసేపు జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవడం పిల్లారా, దాసిగా చెరబట్టబడిన ఎస్తేరు ఏ ఆధారం రాని ఎస్తేరు ఏమైందమ్మా? ఆ దేశానికి రాణిగా మార్చబడింది. కారణం దేవుని కృప ఆమె చుట్టూ ఆవరించి ఉన్నది. హల్లెలూయా! దేవుని కృప నీ చుట్టూ ఆవరించి ఉన్నది. ఎప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, దేవుని ఆరాధన చేసేటప్పుడు దేవుడిని మరవకూడదు. ఒక్కొక్కరు ఏమనుకుంటారంటే, ఏదైనా చిన్న కష్టం కలిగితే ఎందుకు నాకు ఈ కష్టము, ఎందుకు నాకు ఈ శోధన, నేను బాగానే ఉన్నాను కదా, నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను కదా అని ఆ దేవుని వదిలిపెట్టుకోవాలి అని మనసు సాతాను కలిగిస్తుంది. అప్పుడే నువ్వు విశ్వాసం కలిగి ఉండాలా. లేదే ఇది సాతాను కలిగించే శోధన. ఈ శోధనలో నుండి నేను బయటపడాలంటే ఏం చేయాలా? దేవునిని ప్రార్థించాలా. ఎక్కువ జాములు లేచి ప్రభు సన్నిధిలో ప్రార్థించే అనుభవం ఉంటే ప్రియులారా, ప్రత్యేకమైన కృప నిన్ను ఆవరిస్తుంది. యెహోవా కృపట ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆవరించి ఉంటుంది. నువ్వు దేవుని యందు నమ్మకం కలిగి ఉన్నావా? దేవుని కృప నీకు ఆవరించి ఉన్నది. దేవుని తోడు నీకున్నది. దేవుడు నీకు కేడముగా ఉన్నాడు. నిన్ను నడిపించేవాడు దేవుడు, నిన్ను బలపరిచేవాడు దేవుడు, నీకు ఆశ్రయంగా ఉండేవాడు దేవుడు. నీ కష్టాలలో, నీ బాధలలో, నీ శోధనలలో, నీ ప్రతి విషయంలో నీతో ప్రత్యేకించి మాట్లాడేవాడు దేవుడు. హల్లెలూయా! నీ ప్రతి విషయంలో ప్రియులారా నిన్ను బలపరిచేవాడు, నీ హృదయానికి ధైర్యం ఇచ్చేవాడు దేవుడు. ఆ ధైర్యము కలిగిన దేవుని యందు మనం ఏం చేయాలంటే భయము భక్తి కలిగి ఉండాలి. దేవుని ఆరాధన చేయడం మర్చిపోకూడదు, దేవుని ప్రార్థించడం మర్చిపోకూడదు, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండడం మర్చిపోకూడదు. ఎల్లప్పుడూ మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ప్రభువుకు మనము అర్పణగా పోయబడాలి. హల్లెలూయా! హల్లెలూయా! దేవుని బిడ్డలారా, ఆయన సేవకుల ప్రాణమట ఆయన విమోచిస్తాడట. చదవండి ఆ మాట. సంగీతం 34:22 నేనే చదువుతాను. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును. దేని నుండి విమోచిస్తాడు? శాపము నుండి, శోధన నుండి, కష్టాల నుండి, వ్యాధుల నుండి, బాధల నుండి, మరి ముఖ్యంగా ఈ లోక సంబంధమైన శాపము నుండి విమోచనకర్త అయిన దేవుడు నిన్ను విమోచిస్తాడు. హల్లెలూయా! దేవుని సేవించే బిడ్డలను, దేవుని ఆరాధించే బిడ్డలను ఆయన విమోచిస్తాడు. మన దేవునికి ఒక మంచి పేరు ఉందండి. అదేంటో తెలుసా? విమోచనకర్త. ఆయన పాపము నుండి విమోచించే దేవుడు, శాపము నుండి విమోచించే దేవుడు. నీకు ఏ ఆధారం లేనప్పుడు ఆధారముగా ఉండే దేవుడు. నాకెవరూ తోడు లేదని ఒంటరిగా కూర్చొని నువ్వు ఆలోచన చేసేటప్పుడు ఆయన అంటాడు కదా, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు తోడుగా ఉన్నాను, నిన్ను ఆదరించడానికి. ఎవరు వదిలినా ఈ లోకంలో నేను నిన్ను వదలను అని వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పిల్లరా, సంకీర్తన భాగం 125:1 ఒక మంచి మాట రాయబడిందండి. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలగా నిత్యము నిలిచే సియోను కొండవలె ఉందురు. హల్లెలూయా! ఈ మాట మీద నమ్మకం ఉన్న వాళ్ళందరూ దేవుని స్తోత్రాలు చేయండి. హల్లెలూయా! అందరూ ఒకసారి పలకండి. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలిచే సియోను కొండవలె ఉందురు. మీకు సంగతి చెప్పనా? ఈ లోకంలో కొండలన్నీ కదిలిపోతాయి. ఈ లోకంలో ఉండే కొండలన్నీ ఏమైపోతాయి? లైవ్ అయిపోతాయి. కానీ సియోను కొండ అంటే అర్థం తెలుసా పిల్లరా? యేసుక్రీస్తు ప్రభు ఒలీవల కొండపైకి మరలా దిగి వస్తాడు. ఆయన ఆరోహణమైంది ఏ కొండపై నుంచి? ఒలీవల కొండపై నుంచి. ఆయన మరలా దిగి వస్తాడు. ఆయన
సియోను రాజుగా వస్తాడు. ఆయన సియోను రాజుగా వస్తాడు. ఒక కొండ ఏర్పాటు చేయబడుతుంది. అది కదలక నిత్యము నిలిచే కొండ. హల్లెలూయా. అదే సియోను కొండ. ఎందుకు ఆ వాగ్దానం నీకు ఇస్తున్నాడంటే, నువ్వు కదలవు. ఈ లోకమంతా లయమైపోతుంది. ఈ లోకంలో ఉన్న ఆకాశము, భూమి, లోకంలో ఉన్న పర్వతములు, సంద్రములు అన్ని లయమైపోతాయి. దేవుడు ఒక నూతనమైన సియోను ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా. అందుకే అంటాడు, సియోను కొండలాగా నువ్వు ఉండాలి. నువ్వు ఎలా ఉంటావు తెలుసా? దేవుని యందు నమ్మకం ఉంటే కదలక నిత్యము నిలిచి అంటాడు. అది నిత్యము నిలిచే కొండండి. ఈ లోకంలో ఉండే కొండలన్నీ పోతాయి. ప్రియా దేవుని బిడ్డారా, ఒక శాస్త్రవేత్త చెప్తాడు, ఈ 2022 సంవత్సరం అట మనం కూడా చెప్పానండి, అగ్ని వర్షం కురవబోతుందట. అంటే అగ్ని వర్షం అంటే అర్థమేంటో చెప్పమంటారా? చాలా ప్రాంతాల్లో మన యొక్క భూమిలో గంధకములతో అగ్ని ఉన్నది. అగ్ని పర్వతాలు ఉన్నాయి. మీకు తెలుసా? మనకు చాలా దగ్గరగా ఉండే ఒంగోలులో ఉండే కొండ అగ్ని పర్వతం ఉంది. ఆ కొండ కింద ఆ లావా ఎప్పుడు పైకి పెరుగుతుందో తెలియని పరిస్థితి. ఈ లోక పరిస్థితులు మారిపోయే దినాలు చాలా దగ్గరలో ఉన్నాయి. అయితే ఇక్కడేమంటున్నాడు? దేవుని నమ్మకించే వాళ్ళని నిత్యము కదలక ఉంటే సియోను కొండలాగా ఉంటాడు. కదలకుందువు సియోను కొండ వలె, బెదరకుందువు బలమైన సింహం వలె, యేసయ్య నీ చెంతనుండగా ఇంకా సేవేమీ లేదుగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసయ్య నీ చెంతనుండగా ఇంకా సేవేమీ లేదుగా. కదలకుందువు సియోను కొండ వలె, బెదరకుందువు బలమైన సింహం వలె. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. నువ్వు కదలక సియోను కొండలాగా ఉండాలంటే ఏం చేయాలని ముందు రాయబడి ఉంది? దేవుని యందు నమ్మకం ఉంచాలి. విశ్వాసంగా నీకు, ప్రభువా నా ప్రభు నందు నేను విశ్వసిస్తున్నా, నా దేవుని యందు నా విశ్వాసం ఉంది, నా ప్రభు తప్పకుండా నన్ను నిత్యం ఉండే కొండలాగా, సియోను కొండలాగా ఉంచుతాడు. నా బాధలు, నా శోధనలు, నా అక్కరలు, నా కలిగే ప్రతి శోధన నుండి నా దేవుడు విడుదల ఇస్తాడు అనే నమ్మకం ఉందా? నమ్మకము. ఎవరైతే నమ్ముతారో ఏం చూస్తారట? నువ్వు నమ్మిన ఎడలా దేవుని ఆశ్చర్య కార్యములను చూచెదవు. ఎస్, ఏముండాలి? నీకు నమ్మకం ఉండాలి. దేవుడు ఒకవేళ ఈరోజు ఒక కష్టం కలగవచ్చు, ఒక శోకం రావచ్చు, ఒక వేదన రావచ్చు. ఈ పరిస్థితుల్లో నుంచి నువ్వు నమ్మి యేసయ్య నమ్మకమైన వాడు. హల్లెలూయా. నువ్వు ఆరాధించే యేసయ్య నమ్మకమైన వాడు. నువ్వు ప్రేమించే యేసయ్య నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు. నిన్ను ఏ పరిస్థితుల్లో నుండైనా ఆయన పైకి లేపగలడు. హల్లెలూయా. ఎవరి యోగు జీవితాన్ని ఒకసారి గమనం చేయండి. యోగు కలిగిన కష్టాలేంటి? యోగు వచ్చిన శోధన ఏంటి? ఎందుకు వచ్చింది యోగుకి శోధన? సాతాను కలిగిస్తుంది. ఎందుకు సాతాను కలిగిస్తుంది? యోగు విశ్వాసాన్ని పరిశీలన చేయాలి. దేవుడు ఏమన్నాడు? అంతటి నీతిమంతుడు మరి ఎవరు లేరు అన్నాడు. నాకు నువ్వు ఛాన్స్ ఆయన నీకేందో నేను చూస్తాను. అక్కడ యోగు విశ్వాసానికి పరీక్ష జరుగుతుంది. యోగు ఎంత విశ్వాసం కలిగి ఉంటాడో అనే దానికి పరీక్ష, ఎగ్జామినేషన్ జరుగుతుంది. సాతాను అనేక రకాలైన శోధనలు ఉన్నదంతా పోయింది. సమస్తం కన్నబిడ్డలు, తనకున్న ఆస్తులు, తనకున్న అంతస్తులు, తనకున్న హోదా, తూర్పు దేశంలో అంతటి ధనవంతుడు లేదా, అంత ధనవంతుడైన యోగు చివరకు తిండి కూడా కష్టమైపోయే పరిస్థితులు, తిండి జరగని పరిస్థితి వేరే, కానీ ఒంటికి రోగం వచ్చింది. అయినా కూడా యోగు తన కలిగిన విశ్వాసం నుండి తొలిగిపోయాడమ్మా, తొలిగిపోయాడన్నా. ఏ పరిస్థితులలో దేవుని దూషించలేదు, ఏ పరిస్థితుల్లో దేవునికి ప్రార్థన చేయడం మానలే. ఆయనకి తెలుసు యోగు
నీతిమంతుడు అని దేవుడే ఎందుకు చెప్పాడో చెప్పంటారా? యోబు యొక్క విశ్వాసం ఎంత గొప్పదో, యోబు విశ్వాసము ఎంత ఉన్నతమైనదో, యోబు విశ్వాసం ఎంత స్థిరమైనదో దేవుడికి తెలుసు. అందుకు సాతానికి పర్మిషన్ ఇచ్చాడు. ఒక్క యోబు ప్రాణం మీద తప్ప మిగతాంతా నీకు నేను పర్మిషన్ ఇస్తాను, నువ్వు వెళ్ళి నీకు చేతనేది చేసుకో. నా కుమారుడు ఎలాంటి వాడు తెలుసా? నా కుమారుడు నీతిమంతుడు. హల్లెలూయా. నా కుమారుడు విశ్వాసమును ఎప్పుడు తొలగిపోడు. నా కుమారుడు నన్ను ప్రార్థించట ఎప్పుడు మానడు అని సాతానుతో యెహోవా దేవుడు యోబు గురించి సాక్ష్యం చెప్తున్నాడు. నీ బిడ్డ, నీ గురించి దేవుడు సాక్ష్యం చెప్తాడా? చిన్న బాధలు, చిన్న శోధన, మన కలిగే శోధనలు గొప్ప శోధనలు కాబట్టి నీకు భరించలేని శోధనలు దేవుడు ఎప్పుడు తెచ్చిపెట్టి, కుటుంబంలో చిన్న చిన్న బాధలు, కష్టాలు, వేదనలు అయినా నువ్వు ఏం చేయాలా? యెహోవా యందు నమ్మకం ఉంచాలా. హల్లెలూయా. నీకు సంగతి చెప్పనా? ఎంత శోధన కలుగుతుందో అంత ఎక్కువగా ప్రార్థించండి. ఏనైనా ఎంత వేదన కలుగుతుందో అంత ఎక్కువగా ప్రార్థించండి. కష్టాలు పొలిమిలో కాలుతూ ఉన్నప్పుడు కూడా అగ్నిగుండంలో షడ్రక్ మెషక్ అబేద్నెగోలు దేవుని ఆరాధించారు. హల్లెలూయా. హల్లెలూయా. సింహాల బోనులో దానియేలు ప్రార్థించాడు. అంటే వాళ్ళకి అంతకంటే ఘోరమైన కష్టం నీకు వస్తుందా? చెప్పండి. అంతకంటే అగ్నిగుండంలో దేవుని ఆరాధన చేస్తున్నారు, సింహాల బోనులో దానియేలు దేవుని ఆరాధన చేస్తున్నాడు. ఇంకా సింహాలు తింటాయి, ప్రాణం పోతే నాకు. ఆ పరిస్థితుల్లో వారి విశ్వాసం ఎంత గొప్పది ప్రియ దేవుడు పెట్టారా? యోబు విశ్వాసం ఎంత గొప్పది. ఏమీ లేని పరిస్థితి, చివరికి భార్య కూడా చీదరించుకొని వెళ్ళిపోయింది. ఒంటరిగా వెళ్ళిపోయారు, స్నేహితులు కూడా చీదరించుకొని వెళ్ళిపోయారు. తను అనుకున్న వాళ్ళు ఎవరు కూడా తన దగ్గరికి రావడం లేదు. ఈ లోకంలో ఆధారమే లేని పరిస్థితుల్లో ఒకే ఒక్కడి పైన ఆధారపడ్డాడు. అది ప్రభు అయినా యెహోవా దేవుడి పైన ఆధారపడ్డాడు. హల్లెలూయా. రెండంతలుగా దేవుడు ఆశీర్వదించాడా లేదా? ఆమె చెప్పండి అందరూ. రెండంతలుగా దేవుడు ఆశీర్వదించాడా లేదా? నీ పరిస్థితులన్నింటిలో నిన్ను రెండంతలుగా దేవుడు ఆశీర్వదించాడు. నీకు కలిగే ప్రతి శోధనలో ఆయన తీసివేసి రెండంతల ఆశీర్వాదం నీకు దయచేయను కాక. ఆ కృప నా ప్రియుడిని యేసయ్య నీకు దయచేస్తాడు. ఎప్పుడు నమ్మకంగా ఉండాలి, దేవుని యందు నమ్మకంగా జీవించాలి. ప్రభువా, ఈ కష్టం, ఈ శోధన, ఈ బాధ కలిగింది, ఈ హెల్త్లోంచి నాకు విడుదలై ప్రార్థన చేయలేమని ప్రార్థన చేయి. నువ్వు నిత్యము నిలిచే సీయోను కొండవలే నేను ఉంటాను అని చెప్పావు కదా నాన్న. నీ యందు నేను నమ్మకం వస్తున్నాను. ఈ 2022 సంవత్సరాన్ని నా కుటుంబానికి, నా బిడ్డలకు ఆశీర్వాదకర సంవత్సరంగా చేయి ప్రభువా. ఉదయకాలం రావచ్చు, అగ్ని గంధకాలు పొగ పగలవచ్చు, మరి ఏదేమి జరగవచ్చు. నీకు దేవుడే వాగ్దానం ఇస్తున్నాడు తెలుసా? నువ్వు నిత్యము నిలిచే సీయోను కొండలాగా ఉందురుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి, సమూయేలు గారు ఒక మంచి మాట అంటారు. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 31వ వచనంలో, ఆయనను శరణు వచ్చిన వారికి అందరికీ ఆయన కేడము లాంటి వాడంట. కేడము అంటే అర్థం తెలుసా? కేడము అంటే అర్థం ఏంటి? కేడము అనగా ఒక ఆధారం. ఇప్పుడు నేను నడవలేని పరిస్థితిలో ఉంటాను, నాకు ఒక కర్ర ఆధారంగా ఉండాలా? ఉండాలనైనా ప్రసాద్ వచ్చాడు పాపం, ఆయన నడవలేకున్నాడు, కాలు బాగాలేదు, ఒక కర్ర ఆధారం, ఒక సపోర్ట్. కేడము అనగా పిల్లల ఎప్పుడు సపోర్ట్ అవసరం మనిషికి? చెప్పండి, ఎప్పుడు సపోర్ట్ అవసరం? నువ్వు నడవలేని పరిస్థితుల్లో కర్ర అవసరం, నువ్వు లేవలేని పరిస్థితుల్లో మరొక సపోర్టు అవసరం. నీవు ఉండే పరిస్థితిని బట్టి నీకు అవసరం ఏంటి? ఒక కేడము, ఒక ఆధారం అవసరం. ఎప్పుడు నీకు దేవుడు కేడిగా ఉంటాడో తెలుసా? ఆయన నువ్వు శరణు చూస్తే తప్పనిసరిగా ఆయన నీకు కేడుగా ఉంటాడు. హల్లెలూయా. పిల్లల దావీదు జీవితంలో అంటాడు, దేవా
నీవు నా కోట, నీవు నా కొండ, నీవే నా ఆశ్రయ దుర్గము, నీవే నా నివాస స్థలము. ఆమేన్. హల్లెలూయా. దేవుడిని నివాసస్థలంగా చేసుకున్నాడు కదా, ఏది తక్కువ అవుతుంది? రుదమా ఏది తక్కువ కాదు. ఒకవేళ లోక సంబంధంగా మనం తక్కువగా చూసుకోవు, కానీ నిత్యము నిలిచే ఆ సియోను కొండపైన నీ దేవుడు నిన్ను నిలబెట్టబోతూ ఉన్నాడు. ఆ పరలోక రాజ్య స్థానాన్ని మనందరికీ ఆ ప్రభు దయచేయబోతూ ఉన్నాడు. అలాంటి గొప్ప ఆశీర్వాదకరమైన దేవుడు నీ ముందున్నవి. శరణు దోచడం అంటే అర్థమేంటమ్మా? శరణు అంటే దేవుని వేడుకోవడం, దేవుడికి విన్నవించుకోవడం, దేవుడికి విజ్ఞాపన చేయడం, దేవుణ్ణి ఆరాధించడం. నీ ప్రతి సమస్య ఎవరి దగ్గరికి తీసుకుపోవాలా? పొరిగింటమ్మ దగ్గరికి, ఇరిగింటమ్మ దగ్గరికి, మరి ఎవరి దగ్గరకు కాదు. ఎవరి దగ్గరకు తెలుసా? నీ దేవుని దగ్గరికి తీసుకెళ్ళు. నీ ప్రతి సమస్య నీ దైవజనుడి దగ్గరికి తీసుకెళ్ళు. నీ ప్రార్థించే వారి దగ్గరికి తీసుకెళ్ళు. అయ్యా నా సమస్య ఇది, నా సమస్యను బట్టి అందరూ ప్రార్థించండి. ఏమండి, మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఫలితం పొందడం లేదా? ప్రార్థనకు ఫలితం రావడం లేదా? ప్రార్థనకు ఆశీర్వాదం రావడం లేదా? దేవుని శరణు వచ్చినప్పుడు ఆ దేవదేవుడు ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. ఒక్కొక్కరు అనొచ్చు, నేను ఎంత ప్రార్థించినా నాకు ఎందుకు ఈ శోభంగా పోవడం లేదు, నాకు ఎందుకు ఈ కష్టాన్ని పోవడం లేదని. లేదు, తప్పనిసరిగా ఆ దేవదేవుడు నిన్ను నీ శోధనలో నుండి నిన్ను పైకి లేపి నిలబెడతాడు. ఆయన్ను శరణు వచ్చిన వారికట ఆయన కేవలంగా ఉంటాడట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో భక్తుల చరిత్రను చూస్తే ఏ పరిస్థితుల్లో దేవుడు ఒక్కొక్కరిని కేవలంగా నిలబెట్టాడని. ఒక్కొక్కరిని దావీదు పరిస్థితి చూడండి. దావీదు ఒంటరి వాడు అయిపోయాడు, మామ తరుగుతున్నాడు, కన్నబిడ్డ తరుగుతున్నాడు, ఎవరు ఆధారం లేదు. అయితే దేవుడి ఆధారంగా ఉన్నాడు దావీదుకు. హల్లెలూయా. దేవుడే ఆధారముగా, దేవుడే కొండగా ఉన్నాడు. అందుకంటారు, దేవా నీవే నా కోట, నా కొండ, నా ఆశ్రయ దుర్గము నీవే ప్రభువా. ఒక మంచి మతభక్తుడు శోధనలో ఉండేవాడట. ఆయన తన పర్ణశాలలో వారిని దాచును. హల్లెలూయా. పర్ణశాల అంటే ఏంటమ్మా? పర్ణశాల అంటే ఆకులతో కట్టిన ఇల్లు కదా, చెట్లతో కట్టిన ఇల్లు. ఆకులు ఏమిస్తాయమ్మా? నీడనిస్తాయి. ఇంకొకటి చల్లదనాన్ని ఇస్తాయి. ఇంకొకటి ఆరోగ్యాన్ని ఇస్తాయి. దేవుని పర్ణశాలలో అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. నీకు ఏది అవసరమో ఆయన పర్ణశాల దగ్గర, దేవా నీ పర్ణశాలలో నన్ను దాచు, నేను అనారోగ్యంగా ఉన్నా, ఆయన పర్ణశాల అవసరం. నీకు ఎండలాంటి నీకు శోధన వస్తూ ఉన్నాయి, ప్రభువా నీ నీడ నాకు అవసరం, రా నా పర్ణశాలలో, నేను నిన్ను నా పర్ణశాలలో దాస్తాను అంటాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు వీళ్ళారా, దేవుడు అనుగ్రహించే వాగ్దానాలు మనకెన్నో ఉంటాయి. వాటన్నిటిని పొందడానికి ఒక్క నమ్మకం కావాలి. హల్లెలూయా. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి చదవటమ్మా. సామెతలు మనుషులకు ఉరివచ్చును. అమ్మా ఏంటట? భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును. భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. హల్లెలూయా. భయపడితే ఏమొస్తుందంట? మరణం వస్తుంది. కాబట్టి ఎప్పుడు భయపడకూడదు. మీకు ఒకసారి చెప్పనా, ఒక వృత్తాంతం జరిగింది, మీ రీల్గా జరిగిన వృత్తాంతం. ఒక భార్య భర్త ఉన్నారు. కాఫీ డే ఉంది కదా, ఇప్పుడు ఈ కాఫీ డే అనేది పెడుతున్నాం కదా. ఈ కాఫీ డే పెట్టిన ఆయన మొదట లాస్ వచ్చిందని చెప్పి కొన్ని కోట్ల రూపాయలు, దాదాపు నియర్లీ 10 crores or 8 crores కరెక్ట్గా నాకు తెలియదు కానీ కొన్ని కోట్ల రూపాయలు లాస్ వచ్చిందంట. ఇన్ని కోట్ల రూపాయలు లాస్ వచ్చిందని చెప్పి ఆయన ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతారు పిల్లలు. అప్పుడు తన భార్య, ఆ పేరు కూడా పెట్టారు కానీ నాకు జ్ఞాపకం లేదు,
ఆయన భార్య ఏం చేసిందంటే ధైర్యంతో ముందుకొచ్చి ఒక్క సంవత్సర కాలంలో తనకున్న అప్పులో సగభాగం తీర్చేసిందంట. ఉదాహరణకు 10 కోట్ల అప్పు ఉంటే 5 కోట్ల అప్పుని తీర్చివేసింది. ధైర్యంగా ముందుకెళ్ళి ఆ సంస్థను ధరిపించి ఆ అప్పులో ఉన్న ఆ స్థితిని లాభాల పాటకు చెప్పింది. టాటా బిర్లా లాంటి వాళ్ళు కూడా మేము మీతో షేర్ అవుతాం అంటే పెద్ద పెద్ద కంపెనీలు వారు ఆమెకు ఆహ్వానిస్తూ ఉన్నారట. అమ్మ నీ కాఫీ డేలో మేము కూడా పెట్టుబడి పెడతాం. ఎంత మళ్ళా కరోనా వచ్చింది. వాళ్ళ గత 2 years క్రితం జరిగిన సంఘటన అనేది. వెంటనే కరోనా వచ్చింది. ఆమె నడిపేటప్పుడు కరోనా వచ్చినా కూడా తనలో ఉన్న ధైర్యాన్ని వదలామా. తన భర్తలాగా ఆమె కూడా సరిపోతే ఇక్కడ చూడండి విజయవాడలో ఒక తెలంగాణ ప్రాంతం నుంచి భార్య భర్త 2 బిడ్డలు ఉంచారు. వాళ్ళు కొంత బాగా అప్పులు పాలైపోయారు. వాళ్ళు ఏం చేశారు? సూసైడ్ చేసుకుంటే ఎవరి సావు కారణమా? ఎవరి దగ్గరకు ఊరి వస్తుంది? భయపడే వారి దగ్గరకు ఊరి వస్తుంది. కానీ యెహోవాను నమ్మికించు వారు ఎలా ఉంటారు? సురక్షితముగా ఉండును. హల్లెలూయా. ఆ స్త్రీ చూడండి, ఆ కాఫీ డే అనే సంస్థను ఈ రోజు లాభాల బాటలో నడిపించింది. భర్త అయితే పిరికి వాడై చచ్చిపోయాడు. ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? దేవుని యందు నమ్మకం ఉంచాలి. నువ్వు ఒక శోధన, ఒక వేదన, లేక ఒక ఆపద, లేక ఒక పరిస్థితులు కుటుంబంలో కలిగినప్పుడు వాటిని గురించి భయపడకూడదు. 22వ సంవత్సరంలో అన్ని భయాలే. ఒమిక్రాన్ ఒక భయం, రాబోయే రోజుల్లో జరిగే సంభవాలు ఒక భయం. కానీ ఏ భయం వచ్చినా ఆయన ఎందుకు నమ్మికించే వాళ్ళు ఎలా ఉంటారు? నిత్యము నిలిచే సియోను కొండలాగా ఉంటారు. ఆయన ఎందుకు నమ్మిక ఉంచే వాళ్ళు సురక్షితముగా ఉంటారు. ఆయన ఎందుకు నమ్మిక ఉంచే వారి కోసము ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. యెహోవా నమ్మికించు వారి పట్ల ఆయన కృప ఆవరించి ఉంటుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర నేను ప్రార్థన చేశా. ప్రభువా, ఏ వాక్యం దినము బోధించాలి, ఏం చెప్పాలనుకున్నప్పుడు దేవుడు నాకు ఈ తలంపించాడు. ప్రియులారా, ఎందుకో తెలుసా? రాబోయే కాలం భయంకరంగా ఉంటుంది. మిమ్మల్ని భయపెట్టేవాడు, మీకు ఉరి ఉండేవాడు, మిమ్మల్ని బాధ పెట్టేవాడు సాతాను. లోకంలో పరిస్థితులు తారుమారుగా మారిపోతాయి. ఆ పరిస్థితుల్లో నువ్వు ఎట్లా ఉండాలా? ఒక యోగులాగా ఉండాలా? ఒక దానియేలు వలె ఉండాలా? ఒక షడ్రక్ మెషక్ అబేద్నెగో వలె ఉండాలా? ఎవరి రూపమా ఆధారం లేదు, పరిస్థితులు ఏమీ లేవు, అతి దగ్గర ఏమీ లేదు. ఆ ఎక్కడ లేని పరిస్థితుల్లో ఆమె ఒకటే అంటుంది, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. నువ్వెక్కడుంటావో అది నిశ్చయకండి ఆశీర్వదించబడిందా లేదా? మొయాబు శాపగ్రస్తమైన కుటుంబంలో ఉన్న రూతమ్మ యేసుక్రీస్తు వంశంలో రావడానికి కారణం అదే. ప్రియులారా, ఒక నమ్మకము. నువ్వు దేవుని యందు నమ్మకం ఉంటే ఆయన నీ కోసం ఎంతో మేలు దాచిపెట్టున్నాడు. చివరిగా ఒక వచనాన్ని చదివి నేను ముగిస్తాను. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనాన్ని చదవండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. హల్లెలూయా. ఈ మాటలన్నీ చదవండి, ఇంటికి వెళ్ళిన తర్వాత రాసుకోండి. నీకు ఏదైనా భయం, ఒక శోధన కలిగినప్పుడు, నీ కుటుంబంలో ఒక సమస్య వచ్చినప్పుడు దేవుడి గ్రంథం ఉంది. దేవుడి దగ్గరికి రా, దేవుడి దగ్గర మాట్లాడు. ప్రభా, నాకు ఈ బాధ, నాకు ఈ శోధన, నా మనసు ఈ విధంగా నన్ను విధంగా ఆడిస్తుంది, పని విధాలుగా నన్ను భయపెడుతుంది. ఏం చేయాలంటే యేసయ్య దగ్గరికి రా. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని నీవు పూర్ణమైన శాంతి గలవారిగా చేస్తావు అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు.
హల్లెలూయా. నీ మనస్సు దేవుని మీద ఆదుకోవాలి ప్రియులారా. లోకం మీదో ఇతర వాటి మీద ఆనుకోని అవసరం లేదు. మొట్టమొదటిగా దేవునికి స్థానం ఇవ్వండి. ఏ పరిస్థితికైనా నీ కుటుంబంలో జరిగే ప్రతి పరిస్థితికి దేవునికి, నీ జీవితంలో జరిగే ప్రతి పరిస్థితికి దేవునికి స్థానం ఇవ్వండి. ఆ తదుపరి మిగతా వాటికి ఇవ్వండి. అప్పుడు నీ కుటుంబం ఏ విధంగా ఆశీర్వదించబడుతుందో చూడండి. దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా లోకానికి ప్రాధాన్యత ఇస్తే ఒకవేళ ఇప్పుడు ఎదిగినట్టు ఉండొచ్చు, కానీ అది ఎట్లా ఉంటుంది? పువ్వు ఉదయకాలంలో చక్కగా పూస్తుంది, కరెక్ట్ గా 12 గంటలు వచ్చేది ఏమవుతామా? అడవి పువ్వులు ఎంత అందముగా ఉంటాయి. భక్తిహీనుల కాలు జారే చోట ఉన్నది. అది వాడు తెలుసుకోవడం లేదు. అయ్యో నేను స్థిరంగా ఉంటాను భక్తుడికి కనబడతా ఉంది పరిస్థితి, లోక పరిస్థితి. కాబట్టి ప్రియులారా, ఈ దినం దేవుడు నీకు దయచేసిన వాగ్దానాలు ఏంటో తెలుసా? ఆయన నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నీ కుటుంబానికి, నీ వ్యక్తిగత జీవితానికి దేవుడు ఎంతో మేలు దాచిపెట్టి ఉన్నాడు. హల్లెలూయా. యెహోవా యందు నువ్వు నమ్మకం ఉంచితే, దేవుని యందు నువ్వు నమ్మకం ఉంచితే ఆయన కృప ఎప్పుడు నిన్ను ఆవరించి ఉంటుంది. నువ్వు ఎక్కడికి పోయినా, నువ్వు ఎక్కడ తిరుగుతున్నా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుని కృప నిన్ను విడిచిపోదు. హల్లెలూయా. పౌలు అంటాడు, దేవా కృప నాకు దయచేయి దేవా. దేవుని కృప ఎంత ఉందండి? ఆకాశమంత ఎత్తుగా ఉన్నది. హల్లెలూయా. తన సేవకుల ప్రాణమట ఆయనకెంతో ప్రీతికరమట. అవునండి, నీవంటే యేసయ్యకి ఎంతో ఇష్టం, నువ్వంటే దేవుడికి ఎంతో ఇష్టం. నీ ప్రాణాన్ని ఆయన విమోచించడానికి తన ప్రాణాన్ని అర్పణగా పెట్టాడు. హల్లెలూయా. నిన్ను రక్షించడానికి ఆయన గాయపరచబడ్డాడు. నువ్వు మేలు పొందడానికి ఆయన కీడును అనుభవించాడు. ఎంత ప్రేమ! యేసయ్య ప్రేమను వివరించడానికి మనకి మాటలు చావు ప్రియులారా. అంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు కడలగా నిత్యము నిలిచే సియోను కొండలాగా ఉంటావు. ఆయన నీకు ఎప్పుడు కేడుగా ఉంటాడు. ఆయన ఎందుకు నమ్మకం ఉంచితే నువ్వు సురక్షితముగా ఉంటావు. చివరిగా నీ మనసు ఎప్పుడు దేవుని మీద ఆధారపడాలి. ఎవరి మీద? మొట్టమొదటి దేవుని స్థానం ఇవ్వండి. నువ్వు ఏ విధంగా నీ మనసు ఉంటుందో, ఏమి లేకపోయినా పర్వాలేదండి. ఒకవేళ లోకంలో కుటుంబంలో ఏమి లేకపోయినా పర్వాలేదు, మనసు ఆనందంగా ఉంటుంది, మనస్సు సంతోషంగా ఉంటుంది. లోటు ఎన్ని ఉన్నా ఆ లోటులో నుండి దేవుడు నీకు సంతోషాన్ని ఇస్తాడు. హల్లెలూయా. కొరతుంది కదా, ఆర్థిక సంబంధమైన కొరత, ఆహార సంబంధమైన కొరత, నిరుద్యోగ సంబంధమైన కొరత, అనేక పరిపాట్లలో అలసిపోయిన కొరత. ఈ కొరతలన్నిటిలో నీకు సంతోషం రావాలంటే నువ్వేం చేయాలా? దేవుడి మీద ఆధారపడాలి. హల్లెలూయా. దేవుడి దగ్గర ప్రార్థన చేయి. ఆ ప్రభు నీకేమిస్తాడమ్మా? పూర్ణ శాంతిని కలుగు చేస్తాడు. అలాంటి కృప రాబో కాలంలో నా ప్రియ యేసయ్య మనందరికీ దయచేయుగాక. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించి దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. ఈ వాక్యం నిమిత్తం ఆత్మలో ప్రేరణ కలిగిన వారు ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు గాక, కావలసిన ఆహారం దయచేయము. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని నీటి సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ, దేవుని ఆలయంలో ఈ 2వ పునరుద్ధానంలో చేరిన బిడ్డలందరికీ, మన సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి, అనారోగ్యంగా ఉండి
దేవుని ఆలయంగా రాలేక గృహంలో ఉండి ప్రార్థిస్తున్న బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘాలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదం వర్షింపజేయుమిషా, ఆశతో నన్నియున్నాను, నీ సత్య వాగ్దానము ఈ మారి మీద కృమరించుము దేవా, బ్రహ్మర ప్రేమ వర్షము కృమరించుము దేవా. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపాక్షేమములే రాబో కాలమంతా మీ వెంట వచ్చును గాక. ఆయన కృప మహేశ్వరులతో ఆ దేవదేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి, ఆయనే కేంద్రముగా, ఆయనే కొండగా, ఆయనే పర్ణశాలగా, ఆయనే మీకు కాపరిగా ఉండి మిమ్మల్ని అందరినీ ఆయన నడిపించి ఆశీర్వదించును గాక. Praise the Lord. దేవుడు దీవించును గాక. మా అందరికీ వందనాలు. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు.